హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు. మంత్రివర్గంలో స్థానం ఉండకపోవచ్చని చెప్పడంతో ప్రేమ్ సాగర్ రావు వెళ్లిపోయారు. మంత్రి పదవికి బదులు చీఫ్ విప్ పదవి ఆఫర్ చేయడంతో ఆయన తిరస్కరించారు. ప్రేమ్ సాగర్ రావును బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రయత్నించినప్పటికీ ఆయన అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు. ఇక రెడ్లకు కేబినెట్ లో చోటు ఉండకపోవచ్చని ఖర్గే చెప్పడంతో మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి అసంతృప్తిగా బయటకు వెళ్లిపోయారు. మరోవైపు మంత్రివర్గంలో సీనియర్లకు అవకాశం కల్పించాలని సుదర్శన్ రెడ్డి కోరారు. అటు బంజారాలకు ఛాన్స్ ఇవ్వాలని బాలునాయక్ కోరారు. కష్టపడితే అవకాశాలుంటాయని బాలునాయక్ తో ఖర్గే చెప్పారు. తమతో మల్లికార్జున ఖర్గే విడివిడిగా మాట్లాడారని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఉమ్మడి 10 జిల్లాలకు మంత్రిని ఇవ్వాలని ఖర్గే చెప్పామన్నారు. ఇచ్చిన జిల్లాలకే మంత్రి పదవులు ఇస్తే బాగోదని సూచించినట్లు మల్రెడ్డి అన్నారు. తెలంగాణలో 45% జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతానికి మంత్రి పదవి ఇవ్వాలి అని అడిగామని మల్రెడ్డి చెప్పారు. ఈ సమావేశానికి రాలేకపోతున్నానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు తనకు కాల్ రాలేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఇక మల్లికార్జున ఖర్గేతో ప్రధానంగా కాంగ్రెస్ కి సంబంధించిన సీనియర్లందరూ కూడా భేటీ అయ్యారు. మంత్రివర్గంలో సీనియర్లకు అవకాశం కల్పించాలని కొంతమంది కోరితే కొంతమంది తమకు అవకాశం ఇవ్వలేదన్న బాధతో అలిగి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి వివరాలు సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ. విజయచంద్రిక 2 రోజుల తెలంగాణ పర్యటన నిమిత్తం కాసేపటి క్రితమే మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ కు వచ్చారు. ఆయన నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తాజ్ కృష్ణకు వచ్చారు. తాజ్ కృష్ణలో మంత్రి పదవులు ఆశించి భంగపడ్డటువంటి ఎమ్మెల్యేలకు వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడాలని మల్లికార్జున ఖర్గే కోరారు. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలకు గాంధీ భవన్ నుంచి కాల్ వెళ్ళింది. వాళ్ళు వెంటనే తాజ్ కృష్ణకు రావాల్సిందిగా మల్లికార్జున ఖర్గేతో మాట్లాడవలసిందిగా వాళ్లకు సూచించారు. దీంతో వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు తాజ్ కృష్ణ హోటల్ కు వచ్చారు. తాజ్ కృష్ణ హోటల్ కు వచ్చినటువంటి మల్లికార్జున ఖర్గే ఒక్కొక్క ఎమ్మెల్యేతో విడివిడిగా మాట్లాడారు. వాళ్ళు మొన్నటి వరకు మంత్రి పదవులు ఆశించారు, కానీ మంత్రివర్గంలో వాళ్ళను తీసుకోకపోవడంతో వాళ్ళు అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీ నేతలు మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడారు. ముందుగా ప్రేమ్ సాగర్ రావును పిలిచారు. తనకు మంత్రివర్గంలో స్థానం దక్కదు, అవసరమైతే చీఫ్ విప్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇస్తామని మల్లికార్జున ఖర్గే తెలుపగా తాను అసంతృప్తిగా అలిగి బయటకు వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన బయటకు వెళ్తున్నటువంటి క్రమంలో డిప్యూటీ సీఎం వచ్చి బుజ్జించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన భట్టి విక్రమార్కను పట్టించుకోకుండా తన కారులో తాను వెళ్లిపోయాడు. ఆయనతో పాటు భట్టి విక్రమార్క కూడా కలిసి వెళ్ళాడు. ఇక రెడ్లకు ఇప్పటికే చాలా మంత్రి పదవులు ఇచ్చాం, ఇక భవిష్యత్తులో ఇంకా 3 ఫిలప్ చేయాలి, వాటిలో రెడ్లకు అవకాశం ఉండకపోవచ్చు అని ఖర్గే చెప్పారు. ఇట్లా మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంతమందికి నేరుగా చెప్పడంతో కొంతమంది అసంతృప్తిగా ఫీల్ అయ్యారు. మిగతా వాటికి సంబంధించి దీనికి కొంతమంది అలిగారు. వాళ్ళను సంతృప్తి పరచడానికి వేరే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. థాంక్యూ సిద్ధార్థ.